స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. జగదేక చక్రవర్తి అయిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామిని శ్రుత జన ప్రియదానశీలే మాద సమస్త జగదాం మధుగైడభారే. సుప్రభాత సేవ అనంతరం 33 కోట్ల దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుంచి తీసుకుని వచ్చారు. అస్యాం శుభదినస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖండకోటి బ్రహ్మాండ నాయకస్య ఓం మమే వరుణశ్రీ హవమే నమః వరుణే హవోజి. ఉదయం 7 గంటలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించడం జరిగింది. వైభవ కృష్ణనామదేవస్య సహగుణానామగోత్రవస్య శ్రీకరణామదేవస్య కావ్యనామ్యా శ్రీనాథనామదేవస్య విద్యాలక్ష్మీనామ్యా స్వరూపనామదేవస్య సహగుణానామగోత్రవస్య సాంబశ్రవణామదేవస్య సూర్యరాజ్ఞామ్యా సహగుణానామ్యా శ్రీగోత్రవస్య శ్రీనామదేవస్య. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణభరిత వజ్రాభరణాలతో సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు వేదోక్తంగా శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా తిలకించి ఆనంద పరవశులయ్యారు. గణపతిని ఆరాధన జరుపుకుంటాం. మరి విష్ణువుకి ఆరాధన జరిగితే పోయిన సర్వసంగ పరిత్యాగి అయ్యాడు కాబట్టి సన్యాసి అయ్యారు. సప్తలోకానాము పరితలే శుభలగ్నే ఓం శరణమహం ప్రపద్మహానిత్యపుష్టాయ నమః ధనధాన్యకర్య నమః సిద్ధనాలోకరక్ష యాదాం కుంఠ విరక్తాయ స్వామి పుష్కరణే ధన స్వర్ణగిరివాస గోవింద. ప్రతిరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.